టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల తొలగింపు మౌలిక వసతుల కల్పనపై అసెంబ్లీలో సమాధానమిచ్చారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వం 22,640 మంది టిడ్కో లబ్ధిదారులను తొలగించి వేరే వారికి ఇల్లు కేటాయించిందన్నారు. కేవలం 57,000 ఇళ్లనే వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసిందని మంత్రి అన్నారు. లబ్ధిదారుల మార్పులో అవకతవకలపై కమిటీ వేసి చర్యలు తీసుకుంటామన్నారు. 2014-19లో ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ప్రకారం ఆ రోజు ప్రతి పేదవాడికి మంచి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 7,01,480 ఇళ్ళు యాక్చువల్గా శాంక్షన్ చేశాం. అందులో 4,54,704 ఇళ్ళు టెండర్ పిలిచి గ్రౌండ్ చేశాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం ఏదైతే గ్రౌండ్ అయిన వాటిలో మొత్తం 2,38,360 ఇళ్ళు క్యాన్సిల్ చేసింది. 2,61,640 కడతామని నిర్ణయించారు. కానీ అదన్నా కట్టారంటే 5 సంవత్సరాలు కలిసి వాళ్ళు కట్టింది పూర్తి చేసింది 57,040 ఇళ్ళు ఇవ్వకుండానే వాళ్ళ మీద లోన్ రైజ్ చేసింది అధ్యక్ష. మొత్తం 77,606 మంది మీద 2,275 కోట్లు రైజ్ చేసింది. ఇందులో 40,570 మందికి అసలు ఇల్లు ఇవ్వాల. వాళ్ళకి ఈఎంఐలు వస్తున్నాయి, వాళ్ళు ఎన్పీ అవుతుంది వాళ్ళ అకౌంట్స్. ఇప్పుడు యాక్చువల్గా మనం కంప్లీట్ చేయాలని బ్యాంకులోకి పోతే బ్యాంక్ వాళ్ళు మీరు కూడా అగ్రిమెంట్లో ఉండారు కాబట్టి ఆ డబ్బులు కట్టమని కూర్చున్నారు. అయితే ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా బ్యాంక్ లోన్ రైజ్ చేశారో అది కట్టడానికి ముఖ్యమంత్రి గారు అడిగాం. 140 కోట్లు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఆ యొక్క 140 కోట్లు కట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఈ 2,61,640 కంప్లీట్ చేయాలంటే 7,000 కోట్లు కావాలి అధ్యక్ష, అంతా ఇంత కాదు. అయితే ముఖ్యమంత్రి గారు అట్కో ద్వారా లోన్ తీసుకోమన్నారు. 4,460 కోట్లు అట్కో వాడు శాంక్షన్ చేశారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం జూన్ 12 లోపల 430, 360 కంప్లీట్ చేయమన్నారు. అది కంప్లీట్గా జూన్ 12 లోపల 430 and 360 కంప్లీట్ చేస్తాం. మిగతాయి కూడా టేకప్ చేసేటట్టు జరుగుతుంది అధ్యక్ష.